నమస్కారం కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లైఫ్ కోచ్, మనీ కోచ్ విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి గాయత్రి గారు. సార్, అమావాస్య వస్తుంది కదా, అమావాస్య అనగానే చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. మళ్ళీ మేనిఫెస్టేషన్ వేలో ఏం చేసుకోవడం వల్ల తొందరగా మేనిఫెస్టేషన్ అవుతుంది, ఆ రోజు అసలు ఏం చేసుకోమంటారు? ఎస్ మేడం, అమావాస్య రోజు చాలా పవర్ఫుల్ అండి. ఏది చేసినా పవర్ఫుల్గా పనిచేస్తుంటుంది. మీలో బ్లాక్స్, ఏదైనా నెగిటివ్ బ్లాక్స్ కావచ్చు, మనీ బ్లాక్స్ కావచ్చు, ఏదైనా ఉంటే అవి తీసుకోవడానికి అమావాస్య ఇస్ ద బెస్ట్ డే అన్నట్టు. మీ లోపల ఉన్నట్టు ఏదైనా భయాలు, బాధలు, చికాకులు, అసంతృప్తి, మీ లైఫ్లో ఏదైనా సరే నెగిటివ్ సందర్భం ఏర్పడి మీరు ఎప్పుడైనా బాధపడి ఉన్నా, ఎవరి వలన భయపడి ఉన్నా, మీ జీవితం సరిగ్గా లేదని అనుకున్నా, అప్పులు ఎక్కువైనా ఉన్నా, అవన్నీ ఒక బ్లాక్ పేపర్ పైన రాయండి. ఏ మేడం? బ్లాక్ పేపర్ పైన బ్లాక్ పెన్తో రాయండి. ఎస్, బ్లాక్ పేపర్ ఎక్కడ దొరుకుతాయి అంటే బుక్ స్టాల్లో దొరుకుతుంటాయి. ఆ రోజు అది రాసేయండి. రాసేసి అమావాస్య రోజు కదా కాల్ చేయండి. బయట కాలుస్తూ మీరు ఏమనుకోవాలంటే ఇవన్నీ నా నుంచి వెల్లుడుగాక అని మీరు భావించండి. ఎప్పుడైతే అమావాస్య రోజు ఈ విధంగా చేసుకుంటామో అవన్నీ సమస్త నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది అమావాస్య రోజు. మళ్ళీ డబ్బును ఆకర్షించాలి అంటే ఏం చేయమంటారు? ఆ రోజు అయిపోయింది. దాంతో కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పుని నీళ్ళలో వేసి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఎల్లో కలర్ పేపర్ తీసుకోండి. ఏ పేపరు? ఆ రోజు నెక్స్ట్ డే చేయమంటారు? అదే రోజు, ఈ రోజు అయిపోయిన తర్వాత స్నానం చేసేసి ఎల్లో కలర్ పేపర్ తీసుకొని రెడ్ పెన్తో మీ కోరుకున్న కోరికలు అన్నీ రాయండి. ఆల్రెడీ జరిగినట్టుగా, జరిగి ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్టుగా రాయాలి కోరికలు. అది రాస్తూ దాన్ని ఒకటేసారి మననం చేసుకుంటూ ఉండాలి. మీరు ఎంత ఎక్కువగా మననం చేసుకుంటే అంత ఫాస్ట్గా డబ్బులు వస్తుంటాయి. ఎస్పెషల్లీ ఆ రోజు కనుక ఎవరైనా, ఎస్పెషల్లీ అమావాస్య రోజు ఎవరితో ఎక్కువ మాట్లాడొద్దు మేడం. అమావాస్య రోజు ఏమైనా ఉండాలి, సైలెంట్గా ఉండండి. ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ ఘర్షణ పడ్డా ఏమవుతుందంటే మీలో నెగిటివిటీ పెరిగిపోద్ది. మీలో ఏది ఉంటే అమావాస్య రోజు అదే ఆకర్షించబడుతుంది. పాజిటివ్ ఉంటే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది, అనవసరం ఉంటే అనవసరం వస్తుంది, ఏది ఉంటే అది వస్తుంది. సో అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆ రోజు ఏం చేయాలంటే అనవసర విషయం ఆలోచించకండి. కేవలం మంచిని ఆలోచించాల్సి ఉంటుంది. మీలో పాజిటివ్నెస్ని ఆలోచించండి. అమావాస్య రోజు లక్ష్మీదేవికి చాలా ఇష్టం మేడం. ఎస్, అమావాస్య రోజే పుట్టినరోజు అంటారు లక్ష్మీదేవి. దీపావళి ఏ రోజు సెలబ్రేషన్ చేస్తారు మేడం? అమావాస్య రోజు ఎక్కువ లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు. లక్ష్మీదేవిని అమావాస్య రోజు ఎవరైతే ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళకి అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలు కలుగుతుంటాయి. అవి రావాలి అంటే ఏం చేయాలి? అది అసలు నిజం చెప్పాలంటే అమావాస్య రోజు కనుక ప్రాపర్గా లక్ష్మీదేవిని కనుక మనసులో స్మరించుకొని ఇక్కడ భ్రూ మధ్యంలో, ఓకే, ఇక్కడ కొద్ది సమయం లక్ష్మీదేవిని ఊహించుకోవాలట. ఎప్పుడైతే లక్ష్మీదేవిని ఎవరైతే ఊహించుకుంటారో అనంతమైనటువంటి డబ్బు, సంపద, ఐశ్వర్యం, సమృద్ధి వస్తాయి. సో బట్ ధ్యానం చేయాలి. లక్ష్మీదేవత ఏందో మనసు నిలపాలి, ధ్యానం చేయాలి. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అవన్నీ జరిగినట్టు ఊహించుకోవాలి. అప్పుడే అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగా జరుగుతుంటాయి. సో ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీగా ఉండాలి. సో ఏదైనా సరే చూడండి మేడం, ప్రతి మనిషి డల్గా అయిపోతున్నాడు. ఎందుకో అనుకున్నది జరగలేదని, అనుకోనిది జరిగిందని. ఎప్పుడైతే మనిషి బాధపడుతుంటాడో ఇంకా బాధ పెరుగుతుంటుంది. అలా బాధపడకుండా ఫస్ట్ ఏం చేయాలి మేడం? చాలా రిలాక్స్గా ఉంటూ అంతా మంచిగా జరుగుతుందని ఎప్పుడైతే నమ్ముతాడో అవన్నీ కూడా పాజిటివ్గా జరుగుతుంటుంది. తన యొక్క నమ్మకం పైనే తన జీవితం ఆధారపడి ఉంటుంది. ఎస్, పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ థింగ్స్. సో ఆలోచించేది ఎవరు? మనం. సో మనం ఏం ఆలోచిస్తే అదే జరుగుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ అమావాస్య రోజు పాజిటివ్గా ఉండండి. ఇంట్లో వాళ్ళతో మంచి స్నేహపూర్వకంగా ఉండండి. అందరితో కలిసి ఉండండి. జీవితం అలా ఉంటే ఆనందంగా ఉంటుంది. అంటే సింపుల్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే గాయత్రి గారు జీవితం ఒక అద్భుతంగా మార్చుకోవచ్చు. ఆ రోజు నెగిటివ్ థాట్స్ లేకుండా అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే సరిపోతుంది. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. సార్, మీ క్లాసెస్ గురించి ఒకసారి చెప్తారా? ఎస్ అండి, ఎస్పెషలీ మనీని ఎలా ఆకర్షించవచ్చు, తన జీవితాన్ని ఎలా అద్భుతంగా మలుచుకోవచ్చు, జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎలా వెళ్ళొచ్చు, ఉన్న అన్ని డెప్స్ అన్ని క్లియర్ చేసుకుని ఆర్థిక స్వేచ్ఛను ఎలా పొందొచ్చో మేము క్లాసెస్ రూపంలో తెలియజేస్తున్నాం. డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓన్లీ ఫ్యూ సీట్స్ లెఫ్ట్. తప్పకుండా సార్. చూసారు కదా, సార్ కండక్ట్ చేసే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.